Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Cascading Style Sheets session 67 on CSS overflow scroll. అంతమునుపు క్లాస్ కాకుండా అంతమును ప్రీవియస్ క్లాస్లో CSS overflow visible గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని మీద 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. తర్వాత నిన్న క్లాస్లో CSS overflow hidden గురించి క్లియర్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు CSS ఓవర్ఫ్లో స్క్రాల్ ఎలా ఉంటుంది? స్క్రాల్ అనేది అంటే దానికి వెర్టికల్ స్క్రాల్ బారు, హారిజాంటల్ స్క్రాల్ బార్ అనేది వస్తుంది. ఎలా అనేది ఈ టాపిక్. ఓవర్ఫ్లో స్క్రాల్ అంటే హారిజాంటల్ స్క్రాల్ బార్ అన్న వర్టికల్ స్క్రాల్ బార్ అండి. సెట్టింగ్ ద వాల్యూ టు స్క్రాల్, ద ఓవర్ఫ్లో ఈజ్ క్లిప్డ్ అంటే స్క్రాల్ బార్ ఈజ్ యాడెడ్ టు స్క్రాల్ బార్ ఇన్సైడ్ ద బాక్స్. ఈ విధంగా థియరీ చెప్పుకుంటే దానికన్నా మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చేసామంటే తెలుస్తుంది. నోట్ దట్ దిస్ విల్ బీ స్క్రాల్ బార్ బోత్ హారిజాంటల్ అండ్ వెర్టికల్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నీడ్ ఇట్, యూ కెన్ యూజ్ ద ఓవర్ఫ్లో ప్రాపర్టీ వెన్ యూ వాంట్ టు హ్యావ్ బెటర్ కంట్రోల్ ఆఫ్ ది లేఅవుట్. మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తాము ఓవర్ఫ్లో స్క్రాల్ అనేసి. దిస్ ఈజ్ దానికోసం అనేసి మనం ఏం చేస్తామంటే ఒక నోట్ ప్యాడ్లో న్యూ ఫైల్ తీసుకొని దీంట్లో ప్రోగ్రామ్ ఆన్ ఓవర్ఫ్లో -స్క్రాల్ అనేది టాపిక్. దీంట్లో మామూలుగా కాన్స్టాంట్ ట్యాగ్స్ని తీసుకునేస్తాం. HTML మళ్ళీ HTML క్లోజ్. దీంట్లో హెడ్ తీసుకుంటాను. హెడ్ క్లోజ్, ఈ హెడ్ లోపల మనం టైటిల్ తీసుకుంటాం. టైటిల్ బిగిన్, అలాగే టైటిల్ క్లోజ్. ఈ టైటిల్ లోపల ఏం చేస్తామంటే మనము ఓవర్ఫ్లో స్క్రాల్ అనేసి తీసుకుంటాం. దిస్ ఈజ్ ద హెడ్డింగ్. తర్వాత టైటిల్ తర్వాత స్టైల్ తీసుకుంటాం. ఈ స్టైల్ లోపల టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో టెక్స్ట్ /CSS డబుల్ కొటేషన్ క్లోజ్. This close. Now style close. Within the style మనము ఇంకా దానికి స్టైల్స్ ఇస్తాం. దానికంటే మనము బాడీ తీసుకోవాలి. బాడీలో మనం ఏం చేస్తామంటే ఒక డివ్ ట్యాగ్ తీసుకొని బాడీలో ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాం. డివ్ బిగిన్, డివ్ క్లోజ్. ఈ బాడీ లోపల మనం ఏం చేస్తామంటే ఒక సమ్ టెక్స్ట్ అనేది ప్లేస్ చేస్తాం. దానికోసం మనం ఇక్కడున్న లోరియం ఎప్సన్కి పోయి ఈ టెక్స్ట్ తీసుకుంటాం, కాపీ, ఇక్కడ పేస్ట్ చేస్తాం. దాంట్లో Ctrl+V. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి డెస్క్టాప్లో CSS ప్రోగ్రామ్స్లో మనం ఏం చేస్తాము, ఈ టెక్స్ట్ను ప్లేస్ అంటే ఇప్పుడు దీని పేరు ఓవర్ఫ్లో. ఫైల్ నేమ్ ఏంటంటే ఓవర్ఫ్లో స్క్రాల్ అని పెట్టేసి .html అనేది సేవ్ చేస్తాను. ఎక్కడ డెస్క్టాప్లో CSS ప్రోగ్రామ్స్లో ఫైల్ నేమ్ ఇది. ఓవర్ఫ్లో అనేది కాన్సెప్ట్ దాంట్లో విజిబుల్ అయిపోయింది, హిడెన్ అయిపోయింది. ఇప్పుడు స్క్రాల్ అనేది చేస్తున్నాను. దీనికోసం ఇది సేవ్ చేశాను. ఇప్పుడు ఫైల్లోకి వెళ్దాం. ఓవర్ఫ్లో స్క్రాల్ ఎక్కడుందో చూస్తాం. ఇక్కడ ఉంది స్క్రాల్. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. ఈ విధంగా వచ్చింది మ్యాటర్ ఇది. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలా, ప్రాపర్టీస్ ఇవ్వాలి. స్టైల్లోకి వెళ్ళి ప్రాపర్టీస్
డివ్ తీసుకుంటాను. తర్వాత బ్రాకెట్ బిగిన్, బ్రాకెట్ క్లోజ్. ఈ డివ్ లోపల నేనేం చేస్తానంటే నా స్టైల్స్ లోపల డివ్ ట్యాగ్. ఏమి డివ్ ట్యాగ్ అంటే ఫస్ట్ విడ్త్ కోలన్ ఏమిస్తాం 300 పిక్సెల్స్ ఇస్తాను. నెక్స్ట్ అదేవిధంగా హైట్ తీసుకుంటాం, HEIGHT హైట్ కోలన్ 65 పిక్సెల్స్ ఇస్తాను, సెమీకోలన్. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటాం, బ్యాక్గ్రౌండ్ -కలర్ కోలన్ ఏదైనా మీ ఇష్టం, గ్రీన్ ఏదో ఒకటి ఇస్తాం. ఇక్కడ వరకు అయింది. సో బ్యాక్గ్రౌండ్ కలర్. ఇంకా ఫైనల్కి మనకేం కావాలో ఇప్పటి వరకు Ctrl+S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఒకసారి రీఫ్రెష్ చేస్తాం. సో ఈ విధంగా వచ్చింది. కాకపోతే ఇక్కడ ఈ విధంగా ఇస్తే కుదరదు, 600 పిక్సెల్స్ అని ఇస్తాను. ఇప్పుడు చూద్దాం, రీఫ్రెష్ చేస్తాను, ఈ విధంగా వస్తుంది. ఓకే, దీంట్లో మనము ఇంత మునుపు దీన్ని చూస్తాం. ఏంటిది? ఓవర్ ఫ్లో ఆప్షను. దీంట్లో హిడెన్ అని ఇచ్చామనుకో, ఇంత మునుపు హిడెన్ అని ఇచ్చాను, Ctrl+S. ఏదైతే ఇంత మునుపు చూసామో ఇదంతా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా మ్యాటర్ అంతా. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూడండి, మొత్తం హిడెన్ అయిపోయింది. అది ఇంత మునుపు చూసాం. ఇప్పుడు ఈ హిడెన్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే స్క్రాల్ అని పెడతాం. స్క్రాల్, Ctrl+S ఆల్ ట్యాబ్ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే స్క్రాల్ బార్ వచ్చింది చూడండి. ఇక్కడ కొంచెము ఇంక్రీజ్ చేసి చూస్తాను. ఇప్పుడు చూడండి, స్క్రాల్ అవుతుంది కదా, వెర్టికల్గా స్క్రాల్ అవుతాం. ఈ విధంగా మనం స్క్రాల్ బార్ని చేయొచ్చు. ఓకే, ఇది ఇంకొక ప్రోగ్రామ్ని నేను సేవ్ చేసి ఉంచాను, అది దాన్ని చూస్తాం. ఇది అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా వస్తుంది. దీన్ని పైకి కిందికి ఇట్లా చేసినప్పుడు మనం వెర్టికల్గా స్క్రాల్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇదే ప్రోగ్రామ్ ప్లేస్లో దీన్ని మనం కాపీ Ctrl+A సెలెక్ట్ చేస్తాం. ఇక్కడికి పోయేసి ఇక్కడ ఓవర్ఫ్లోలో ఇంకో ప్రోగ్రామ్ నేను చేసి పెట్టినాను. ఓవర్ఫ్లో ఇక్కడి వరకు ఇది కాపీ చేస్తాను. కాపీ చేసి ఈ ప్లేస్లో దీన్ని తీసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. దీన్ని ఓవర్ఫ్లో క్లిక్ సేవ్ యాజ్లో ఓవర్ఫ్లో ఏముంది, స్క్రాలే కదా, లాస్ట్లో 1 అని పెట్టేసి సేవ్ చేస్తాను HTMLతో. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇక్కడికి వెళ్ళి ఎక్కడ అది సేవ్ అయింది, డెస్క్టాప్లో CSS ప్రోగ్రామ్స్లో ఏంది ఓవర్ఫ్లో స్క్రాల్ 1, ఓవర్ఫ్లో స్క్రాల్ 1 ఇక్కడ ఉంది. ఓపెన్ విత్కి వెళ్ళి గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తాను. ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, వెర్టికల్గానే ఉంది. దీన్ని కొంచెం ఇలా తీస్తాను, ఇప్పుడు బాగా కనపడుతుంది. వెర్టికల్గా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హారిజాంటల్గా వర్క్ కావడం లేదు. ప్రోగ్రామ్కి వెళ్ళి చూసామంటే ప్రోగ్రామ్ ఏముంది, డివ్ ట్యాగ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ కోరల్ ఇచ్చారు, 200 పిక్సెల్స్ ఇచ్చారు. ఇది టెక్స్ట్. ఈ టెక్స్ట్కి ఏం ఓవర్ఫ్లో స్క్రాల్ అని పెట్టాం. బార్డర్ 1 పిక్సెల్, సాలిడ్ బ్లాక్ అని పెట్టాం. చూడండి ఇక్కడ బ్లాక్ ఉంది, చూడండి బ్లాక్ కలర్ ఉంది, సాలిడ్ బ్లాక్ కనపడడానికని. ముందు ప్రోగ్రామ్ కూడా మనం అదే విధంగా చేసుకొని ఉండొచ్చు. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే స్క్రాల్ చేయొచ్చు, వెర్టికల్గా స్క్రాల్ అవుతాం. ఇది వచ్చి H2 హెడ్డింగ్. ఇక్కడికి వచ్చామంటే చూడండి ఏం పెట్టిండాం, ఓవర్ఫ్లో స్క్రాల్ అని పెట్టినాం. పారాగ్రాఫ్లు 2 తీసుకున్నాం, డివ్ ట్యాగ్ తీసుకున్నాను. ఈ డివ్ ట్యాగ్కి ఏమి ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ కోరల్ ఇచ్చాను, విడ్త్ 200 పిక్సెల్స్ ఇచ్చాను. కావాలంటే విడ్త్ మార్చి చూసుకున్నాం. ఇక్కడ 300 పిక్సెల్స్ 400 ఇస్తాం. హైట్ వచ్చేసి ఒక 200 ఇస్తాను, ఇచ్చి సేవ్ చేస్తాను. సేవ్ చేస్తాను, 200 ఇస్తాను, Ctrl+S సేవ్.
సాలిడ్ బ్లాక్ ఇచ్చాను కదా, బ్లాక్ కాకుండా ఇక్కడ సమ్ రెడ్ ఇస్తే కనపడుతుంది, గ్రీన్ ఇస్తాను. అంతేకాకుండా 1 పిక్సెల్ అంటే ఏం కనపడుతుంది, ఒక 5 పిక్సెల్స్ ఇస్తాను. కంట్రోల్ ఎస్, ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ స్క్రాల్ చేసేదానికి మ్యాటర్ లేదు, అది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి లోరెమ్ ఇప్సన్కి పోయేసి ఇక్కడ క్లిక్ చేసి ఈ మ్యాటర్ ఇంకొంచెం కాపీ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఈ ప్రోగ్రాంలో ఎక్కడైతే మనకు డివ్ ట్యాగ్ ఉందో ఈ డివ్ ట్యాగ్ లోపల ఎంటర్ కొట్టి కంట్రోల్ వి అని ఇచ్చామనుకో, ఇప్పుడు కంట్రోల్ ఎస్ సేవ్, ఆల్ట్ ట్యాబ్ సరేలే, ఓవర్ఫ్లో స్క్రాల్ 1 ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అంటారు. ఈ విధంగా ఓపెన్ అయింది. ఇప్పుడు టెక్స్ట్ ఎక్కువగా ఉంది చూడండి, నేను స్క్రాల్ చేస్తా ఉంటే పైకి కిందకి వస్తాను. ఓకేనా? ఓకే, బార్డర్ ఏమొచ్చింది, గ్రీన్ వచ్చింది. లోపల ఉండేది ఏమి రెడ్ కలర్లో వచ్చింది. ఈ విధంగా మనం వీటిని చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ క్లాస్కి ఇంతేనండి.